హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టేల్స్. ఈరోజు కథ పేరు వచ్చేసి సింహం మరియు ఎలుక. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది. అది ఒకరోజు ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోతూ ఉంది. అకస్మాత్తుగా ఒక చిన్న ఎలుక సింహం వెనుక నుండి పైకి కిందికి పరిగెత్తడం ప్రారంభించింది. సింహాన్ని నిద్రలేపింది. సింహం తన పెద్ద పంజాతో ఎలుకని పట్టుకొని మింగబోయింది. దయచేసి శక్తివంతమైన సింహం, నన్ను వెళ్ళనివ్వండి. నువ్వు నా ప్రాణాన్ని విడిచిపెడితే ఏదో ఒకరోజు నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను అని ఎలుక ప్రాధాయపడింది. ఒక చిన్న ఎలుక తనకు సహాయం ఏం చేస్తుందో అని ఆలోచనతో సింహం నవ్వింది. కానీ అతనిని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. మీరు అదృష్టవంతులు, నాకు ఆకలిగా లేదు అని ఎలుకని విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాని వలలో చిక్కుకుంది. సింహం బిగ్గరగా గర్జించి విడిపోవడానికి ప్రయత్నించింది, కానీ వల చాలా బలంగా ఉంది. సింహం గర్జన విని ఎలుక పరిగెత్తుకు వచ్చి సింహం కష్టపడడం చూసింది. బాధపడుకు నా మిత్రమా, నేను నీకు సహాయం చేస్తాను అని ఎలుక చెప్పింది. ఎలుక తన పదునైన పళ్ళతో తాడును కొరకడం ప్రారంభించింది. కాసేవుడికే సింహం విముక్తి పొందింది. నువ్వు చెప్పింది నిజమే చిన్నెలుక, నా ప్రాణాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్పింది సింహం. ఎలుక చిరునవ్వుతో, చిన్న స్నేహితుడు కూడా పెద్ద మార్పును తీసుకురాగలడు అని జవాబు ఇచ్చింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, దయతో కూడిన ఏ చర్య ఎంత చిన్నదైనా ఎప్పుడు వృధా కాదు అని అర్థం.